పాటు ఉద్యోగి తప్పు చేస్తే లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి గారు, వారికి సంబంధించిన సభ్యులు గారు స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తెలుస్తూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకున్నారు? శిక్ష పడాలి కదా. అందరూ ఎన్ని కోట్లాది మంది జీవితాలు ఆడుకొని వీళ్ళ చేతుల్లో పడి 8,000 కోట్లు దాదాపు 30,000 కోట్లు వెళ్ళిపోయింది. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద స్కామ్, ఇది దోపిడీ. తప్పు చేసిన వాళ్ళు గత ప్రభుత్వం సంబంధించింది నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవశాత్తు ఈ రోజు వాళ్ళకి లేరు. వాళ్ళ దగ్గర ముందుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు, ఈరోజు తప్పించుకొని పారిపోయారు.